సమయం లేదు మిత్రమా, తవ్వే లోడ్ పంపే. ఇది టెంపరరీ పర్మిట్ ముసుగులో మట్టి మాఫియా కాన్సెప్ట్. ఒక చోట పర్మిట్ తీసుకుని మరో చోట తవ్వేస్తున్నారు. ఆపేదెవరు అనే రేంజ్ లో బండ్లని తమిళనాడు బాట పట్టిస్తున్నారు. ఎర్రచందనం తరహాలో ఎర్రమట్టిని అడ్డగోలుగా దోచేస్తున్నారు. మరి అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? లీజులు ఇచ్చాం కదా అని క్యాజువల్ గా చెప్తున్నారు ఆఫీసర్లు. తిరుపతి జిల్లా సత్యవేడు ఈ ఏరియా ఎర్రచందనం స్మగ్లింగ్ కు ఎంత ఫేమస్ చెప్పక్కర్లేదు. అంతకు మించి అన్నట్టుగా ఇప్పుడు మట్టి దందాలో కూడా పుష్ప మార్కు కనిపిస్తోంది. పొలం గట్లలో, చెలకల్లో, చెరువు భూముల్లో జేసీబీలతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. బండెనక బండి గట్టి ఎర్రమట్టిని గట్టు దాటించేస్తున్నారు. అధికారుల చెవుల్లో పువ్వులు పెడుతున్నారో లేక ముడుపుల్ని పువ్వుల్లో పెట్టిస్తున్నారు గానీ లీజుల ముసుగులో మట్టి మాఫియా బరితెగిస్తోంది. మనల్ని ఆపేదెవర్రా అనే రేంజ్ లో సత్యవేడులో లారీలు, టిప్పర్ల రన్ ఇలా దూసుకెళ్తోంది. సత్యవేడు, నాగలాపురం, కేవీబీపురం, బిఎన్ కండ్రిగా, వరదయ్యపాలెం, పిచ్చటూరు మండలాల్లో 49 క్వారీ లీజులున్నాయి. టెంపరరీ పర్మిట్ తో దాదాపు 25 గ్రావెల్ క్వారీలకు అనుమతినిచ్చారు. జిల్లా గనుల శాఖ క్యూబిక్ మీటర్ గ్రావెల్ కు 75 రూపాయలు వసూలు చేస్తోంది. సీనరైజ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, మెరిట్ కింద పన్నుల్ని వసూలు చేస్తోంది. క్వారీ అనుమతుల కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకునే వారికి అన్ని రకాలుగా సహకరిస్తోన్న అధికార యంత్రాంగం ఆఫ్లైన్ లో మాత్రం మట్టి దోపిడీ ఎందుకు అడ్డుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెంపరరీ పర్మిట్ ఉన్న 120 రోజుల్లోనే వీలైనంత దోచుకోవాలని కాన్సెప్ట్ కాబోలు నిబంధనల్ని పాతరేసి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపేస్తున్నారు. లీజులు పొందిన పట్టా భూముల్లోనే కాకుండా డీకేటీ భూములు, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్ని తవ్వేస్తున్నారు. సత్యవేడులో జరుగుతున్న ఈ సహజ వనరుల దోపిడీ వెనుక కొంతమంది అధికారుల హస్తముందంటున్నారు నారాయణవరం జెడ్పీటీసీ సుమన్. సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారిగా ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చటూరు నుంచి 50 నుంచి 60 ట్రిపుల్ ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సీఏగా ఉండి రాజకీయ నాయకులకు మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో సత్యవేడు ఎర్రమట్టికి మంచి డిమాండ్ ఉంది. నిత్యం సత్యవేడు నుంచి లారీలు, టిప్పర్లు రయ్యి అంటూ చెన్నై బాట పడుతున్నాయి. అక్రమ తవ్వకాలతో కోట్లల్లో సర్కారు ఆదాయానికి గ్రావెల్ మాఫియా గండి కొడుతోందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం పొలిటికల్ సెగల్ని రేపింది. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అధికారుల అండదండలతోనే మట్టి మాఫియా బరితెగిస్తోందని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపించారు. లీజుల ముసుగులో మట్టి మాఫియా బరితెగిస్తోందని సత్యవేడు వాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం ఎక్కడ అక్రమాలు లేవో అంతా సక్రమమే అని సర్టిఫై చేస్తున్నారు. అక్రమం కాదండి, మేము అన్ని పర్మిట్లు ఇచ్చాము. బట్ పర్మిట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు తవ్వుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తే మరి ఎక్కువ వెహికల్స్ కనపడుతున్నప్పుడు వీళ్ళు పక్కన వాళ్ళకి అవంతా ఇల్లీగల్ అని అనిపిస్తుంది. బట్ అందరికీ లీజులు ఉన్నాయి. మాకు 55 కోట్ల రూపాయలు రెవెన్యూ టార్గెట్ ఇచ్చారు. సో మేము చేసింది 65 కోట్ల పైన చేసాం టార్గెట్. ఇంకెక్కడ మనకు రెవెన్యూ లాస్ లేదు కదా. పొరపాట్లు జరగలేదు అంటే నేను ఖచ్చితంగా చెప్పలేనండి. పొరపాట్లు జరుగుతుండొచ్చు. బట్ మాకున్న స్టాఫ్ పంపించాలంటే నా దగ్గర స్టాఫ్ లేరు కదా. ఇప్పటివరకు వాళ్ళకి ఇచ్చినటువంటి లిమిట్లో చేస్తున్నారని అనుకుంటాను. బట్ ఏదైనా నా దృష్టికి వచ్చింది అనుకోండి, నేను ఖచ్చితంగా పంపించి యాక్షన్ తీసుకుంటాను. అది అధికారుల వెర్షన్. మరి నిబంధనల మేరకే తవ్వకాలు జరుపుతున్నారా లేక గీత దాటుతున్నారా? కానీ గీత దాటడం కాదు, ఏకంగా చెరువులకే కోత పెడుతున్న వైనం ఇలా కళ్ళెదుటే ఉంది. అధికారులు, నేతల అండదండలతోనే మట్టి మాఫియా బరితెగిస్తోందని సత్యవేడు వాసులు ఆరోపిస్తున్నారు.